డిసెంబర్ 4-7 2025 సంవత్సరంలో విశాఖపట్నంలో విశాఖ ఆర్గానిక్ మేళా జరిగింది. ఈ మేళాలో వందలాది మంది వచ్చి విశాఖ జనులు అక్కడ జరుగుతున్న రకరకాల కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు వారు పండించిన పంటలన్నీ ప్రదర్శించారు. అదేవిధంగా ఆ పంటలతోటి వండిన వంటల్ని తరచూ చేసే అనేక మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీస్ తోటి రైతులకి వ్యవసాయంలో సహకరించే స్టార్టప్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. అందులో కొన్ని అంశాలని మేము ముందర పొందుపరుస్తున్నాం. పదండి, ఇది ఒక ఆర్గానిక్ లోకం. మానవ లోకానికి స్వాగతం, మానవ లోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈ రోజుల్లో మనకి వంట వండుకోవడము, అన్నం తినడానికి దానికి కూడా సమయం ఉండటం లేదు. ఎవరైనా చక్కగా వండి పెడితే తింటే బాగుంటుందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే మన బజార్లో దొరికే రెడీ టు వస్తువులన్నింటిలో కూడా చాలా ప్రిజర్వేటివ్లు ఉంటాయి. అది కొన్ని వస్తువులు అయితే 3 నెలలైనా పాడైపోవని వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వస్తువులు తినడం వల్ల మనకి ఆరోగ్యం దొరకదు కదా, రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అయితే రెడీ టు ఈట్ వస్తువుల్లో ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండే రెడీ టు వస్తువులు కూడా దొరుకుతాయి. దానికి సంబంధించిన సమాచారం వైజాగ్ ఆర్గానిక్ మేళాలో డిసెంబర్ 7, 2025 జరుగుతున్న ఈ మేళాలో ఉన్నది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు పరిచయం చేసుకుంటే చెప్తారా? నా పేరు రమేష్ అండి, నేను వైజాగ్లోనే ఉంటున్నాను. 2019లో నేను రెడీ టు కుక్ అనే చపాతీ ప్రోడక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మీ పేరు సదానంద యాపిల్ ఫుడ్ సార్. సదానంద యాపిల్ ఫుడ్. ఓకే. సో మా కాన్సెప్ట్ ఏంటంటే నో ప్రిజర్వేటివ్స్ అండ్ నో మైదా సార్. సో ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ ఎటువంటి ఏమంటారు హానికర పదార్థాలు కానీ అందులో కలపడానికి నిలవ ఉండడానికి మాది ఎట్టి వస్తువులు మేము కలపండి. మీరు ఏమేమి వస్తువులు దొరుకుతాయి ఇక్కడ? మా దగ్గర చపాతీ ఉంటుంది, పుల్కా ఉంటుంది, పూరి ఉంటుంది, దాంతోపాటు బీట్రూట్తో చేస్తాము, పాలక్తో చేస్తాము. ఈరోజు కొత్తగా క్యారెట్తో తయారు చేస్తాం సార్. సో ఈరోజు ప్రోడక్ట్ లాంచ్ చేసాం. అంటే అవన్నీ కలిపి మీరు చపాతీలా తయారు చేసి ఇస్తారు? అవును సార్, ఏదైనా సరే గోధుమ పిండితో చేస్తాం. గోధుమ పిండితో చేసి ఇస్తారు? అవును సార్. దాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏం చేస్తాం మనం? ఇంట్లో డైరెక్ట్ గా కాల్ చేసుకోవచ్చు. పెనం మీద పెట్టుకుని నూనె వేసుకుని కాల్చుకుని తినేయచ్చు. కస్టమర్ కి నూనె అలవాటు ఉంటే నూనె వేసుకోవచ్చు, లేకపోతే లేదు సార్. ఓకే. ఎందుకంటే మేము ఆల్రెడీ బేసిన్ కి ఏదైతే మనం చేస్తామో ప్రిపేర్ చేసేటప్పుడు కొంత లైట్ గా వేస్తాం సార్. అంటే 1 kgకి 15 ml అలా వేస్తాం సార్. అది కూడా బౌల్ కి అంటుకోకుండా ఉండడం కోసం మనం చేస్తాం. సో అంటే ఇలా మీ దగ్గర ఈ రెడీ దొరుకుతుంది కదా, పూరి కానీ లేకపోతే చపాతీ కానీ, అది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అసలు? మాక్సిమం మేము ఇచ్చేది 2 to 3 days సార్. ఈ రోజు ఇస్తే మన 3 రోజుల వరకు వాడుకోవచ్చు. అంతే సార్. తర్వాత ప్రిజర్వేటివ్స్ కానీ మేము మైదా కలపడం కానీ ఏమి జరగదు సార్. ఈవెన్ టేస్ట్ కోసం మైదా కలుపుకుంటారు, మేము అది కూడా కలుపుతాం. ఇప్పుడు మీ దగ్గర తయారు చేస్తున్న వాటిలో ఎక్కువగా ఏది కొనుక్కుంటున్నారు మీ కస్టమర్స్? ఎక్కువగా పుల్కా వెళ్తుంది సార్. పుల్కా ఎందుకంటే చిన్న క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా తినవచ్చు వాళ్ళు. మీరు ఎవరెవరికి సప్లై చేస్తుంటారు ఇప్పుడు? మేము ఎక్కువ క్యాటరింగ్ వాళ్ళకి, హాస్టల్స్కి, రెస్టారెంట్స్కి, అండ్ రీసెంట్గా హోమ్ డెలివరీస్ కూడా స్టార్ట్ చేసామండి. సో ఎవరైనా ఆర్డర్ ఇస్తే కనుక మినిమం 2 ప్యాకెట్స్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మీ దగ్గర ఒక రోజులో ఎన్ని చపాతీలు రెడీ తయారవుతాయి, లేకపోతే మొత్తం ఎన్ని యూనిట్స్? మినిమం 500 to 800 అవుతాయి సార్ ప్రతిరోజు. అది కంపల్సరీ రన్ అవుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ ఆర్డర్ వస్తుంది సార్. ఆర్డర్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి మినిమం 1500 నుంచి 2000 వస్తుంది సార్. అది డిపెండ్స్ ఆన్ ఆర్డర్ సార్. అంటే ఇప్పుడు తినేవాళ్ళు ఈ క్యారెట్ పౌడర్ లేకపోతే పాలక్ ఇవన్నీ కూడా ఇష్టపడుతున్నారా, లేకపోతే ప్యూర్గా చపాతీ పిండితో చేసినవే తినాలి? లేదు సార్, ఓన్లీ గోధుమ పిండితో మేము మిక్స్ చేసి వస్తాం కాబట్టి వాళ్ళకి గోధుమ పిండి ఫైబర్ అందుతుంది, అండ్ ఆకుకూరలు కూడా వండుతున్నాయి సార్. అదే ఆ టేస్ట్ వాళ్ళకి ఇష్టపడుతున్నారా? తప్పకుండా సార్. లాస్ట్ 3 days నుంచి మనం రన్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్ గా రన్ అయింది. అండ్ ఈవినింగ్ 5 కల్లా నాకు స్టాక్ అయిపోయింది. ఈవెన్ 3 days లో నిన్నటి వరకు కూడా. సో రమేష్ గారు చేస్తున్న ఈ యాపిల్ ఫుడ్స్ అన్నది ఒక కొత్త ప్రయోగం అని చెప్పచ్చు. రెడీగా మనకి తినడానికి అనువుగా చేసిన చపాతీలు రకరకాల ప్రయోగాలు అందులో ఉన్నాయి. క్యారెట్ పౌడర్, బీట్రూట్ పౌడర్, పాలక్ ఇవన్నీ కలిపి మరింత ఆరోగ్యంగా చేస్తున్నారు. ఇందులో ఏమి ప్రిజర్వేటివ్స్ ఉండవు. అయితే పెద్ద స్థాయిలో ఒక పెళ్లి కానీ అలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు ఆ క్యాటరింగ్ చేసేవాళ్ళు ఎక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు. ఇవి అందరికీ అందుబాటులోనే ఉంటాయి. ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని ఉంటాయండి? మీరు ఒక్కొక్క ప్యాకెట్కి 10 పీసులు ఉంటాయి సార్. 10 పీసులు ఉంటాయి. సో మేము చేసేది కూడా ఓన్లీ ప్యూర్ పాలక కూరతోటే చేస్తామండి. ఈవెన్ పౌడర్స్ కూడా డైరెక్ట్ పాలకూర, బీట్రూట్ అండ్ క్యారెట్ ఇవన్నీ మనం పేస్ట్ చేసి మార్నింగ్ 3 o'clock రెడీ చేస్తే ఉడకబెట్టి ఏం ఉడకబెట్టే సార్, డైరెక్ట్ రానే శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత క్లీనింగ్ వస్తే 2 hours పడుతుంది. అంటే డ్రై చేయకుండానే పొడిలా చేస్తారా మరి? ఏం పొడి ఏమి ఉండదు సార్, డైరెక్ట్ పేస్ట్ వల్లే ఆ క్వాలిటీ కూడా, విటమిన్స్ కూడా ఏమి బయటికి వెళ్ళవు. హ్యాపీగా మన కస్టమర్ కూడా ఈజీగా ఫ్రెష్ గా అందుతుందండి. చాలా మంచి ఒక ఎంటర్ప్రైజ్ అండి. ఫుడ్ ఇండస్ట్రీలో
ఆరోగ్యకరంగా ప్రిజర్వేటివ్స్ లేకుండా దొరుకుతున్న వస్తువులు. ఇలాంటివి అందరికీ మరింత చేరుబాటులో వస్తాయని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్.